హలో హాయ్. కొన్నిసార్లు మనకి దేవుని ప్లాన్స్ ఏంటనేవి అర్థం కాదు. అలాంటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. అల్టిమేట్గా మనకి రిజల్ట్ తెలుస్తుంది. చిన్న స్టోరీ చెప్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆశ్రమంలో మామూలుగా స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా. ఒకసారి ఒక ఒక స్టూడెంట్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి ఉంటుందన్నమాట. సరే గురుగారిని అడిగితే సరేలే అంటారు. మరి ఏమైనా సాయం చేస్తారా అని అడిగితే ఆయన పెద్దగా పట్టించుకోడు అనమాట. సరే వదిలేస్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత గురుగారు పిలిచి, చెల్లెలు పెళ్ళి అన్నావు కదా, వెళ్ళు, ఒక మంచిగా ఒక 15-20 రోజులు ఉండిరా, చెల్లెలు పెళ్ళి అది చేసి మంచిగా జరిగేలా చూడు. అలానే ఎవరైనా మన ఆశ్రమం నుంచే నీకు బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్ళు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాడు అని చెప్పి అంటే, థ్యాంక్ యూ గురుగారు, మరి ఏమైనా అనగానే ఒక 5 దానిమ్మకాయలు పిలిపిస్తాడనమాట. పిలిపించి 5 దానిమ్మకాయలు ఇచ్చి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటాడు. అతను ఇలా చూసి సరే అని చెప్పి గురుగారికి దండం పెట్టి బయలుదేరుతాడు. దోస్తు అతను కలిసి వెళ్తూ ఉంటే, అరే చూడరా, నేను గురుగారికి మన ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతలాగా సేవ చేస్తున్నాం కదా, ఏమైనా ఇస్తారనుకుంటే ఇగో 5 దానిమ్మకాయలు ఇచ్చారు అని చెప్పి అంటే, ఊరుకో గురుగారు అంతా ఆలోచించే చేస్తుంటారులే అని చెప్పి అంటాడు ఫ్రెండ్. సరే ఇద్దరు వెళ్తుంటే దారిలో, వీళ్ళ ఊరు వెళ్ళే దారిలో, అప్పట్లో అంతా కాలినడకనే కదా, వెళ్ళే దారిలో ఒక డెజర్ట్ లాంటి ప్లేస్ అనమాట. అలాంటి ప్లేస్లో వీళ్ళు కాస్త రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఆగుతారు. ఈ లోపల రాజభటులు అక్కడ చాటింపు వేస్తూ ఉంటారనమాట. ఎవరి దగ్గరైనా దానిమ్మకాయలు ఉంటే ఇస్తారా అని చెప్పేసి. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంటి దానిమ్మకాయల కోసం చాటింపు వేస్తున్నారని ఊళ్ళో వాళ్ళని అడిగితే, రాజుగారి బిడ్డకి చాలా తీవ్రమైన రోగం ఉంది, ఆమెకి మెడిసిన్ ఇవ్వాలట, ఆ మెడిసిన్ కూడా దానిమ్మ జ్యూస్లో కలిపి ఇవ్వమని చెప్పారట వైద్యులు. ఇదేమో ఎడారి ప్రాంతం కదా, ఇక్కడ దానిమ్మలు అవి దొరకవు, అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువ మంది ఇటు అటు వెళ్ళే వీళ్ళు ఉంటారు కదా, తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి అడుగుతున్నారు, దారిని పోయే వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయేమో అని చెప్పి చాటింపు వేయించారనగానే వెంటనే వీళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళంగానే అవి తీసుకుని జ్యూస్ చేసి అమ్మాయికి మెడిసిన్ ఇచ్చి ఆమె ప్రమాదం నుంచి బయటపడుతుంది. రాజు వీళ్ళకి ఎన్నో థ్యాంక్స్ చెప్తాడనమాట. మీరు ఎక్కడి వాళ్ళు ఏంటి అని అంతా అడిగితే, ఇట్లా వెళ్తున్నాం మా చెల్లెల పెళ్ళికి అంటే, నా బిడ్డను నువ్వు బతికించావు, నీ చెల్లెలు నా చెల్లెలతో సమానం పద అని చెప్పి మొత్తం ఒక రాజు ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అలా రాచ మర్యాదలతో దగ్గరుండి మరి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి పెళ్లి చేపిస్తారనమాట. ఆ అబ్బాయి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ పరేషాన్ అవుతారు. ఎందుకంటే కడు పేదవాళ్ళు, ఒక నిరుపేదకి ఈ స్థాయిలో రాచ మర్యాదలతో పెళ్లి జరగడం అనేది చాలా వావ్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు అనమాట. అప్పుడు ఇతను మనసులోని గురుగారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాడనమాట. నేను అర్థం చేసుకోలేకపోయాను గురుగారు, మీరు ఎంత ఆలోచించి ఉంటారు అని చెప్పి. చాలా చిన్న స్టోరీ అండి. లైఫ్లో మనం కూడా అంతే. కొన్నిసార్లు ఏవెందుకు జరుగుతున్నాయో తెలియదు. ఆ టైంలో మనం చాలా ఇంపల్సివ్గా దేవుణ్ణి అనేస్తాం, ఇంతేనా అది ఇది అని చెప్పి. బట్ దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ఎ ప్లాన్. ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఓహో ఆ రోజు ఇందుకని జరిగిందనమాట అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో తొందరపడి ఏది దేని గురించి అనకండి. పెద్ద ఆయన్ని దేవుణ్ణి ఊరికే నిందించకండి. ఆయన ఏం చేసినా దాని వెనక ఒక రీజన్ ఉంటుందని బలంగా నమ్మండి. జస్ట్ గో ఆన్ విత్ యువర్ వర్క్. నాకు బాగా నచ్చింది ఈ స్టోరీ. మీకు కూడా నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.